అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసా? ఏంట్రా ఇది మరీ సప్పగా ఉంది? ఆహా, కాస్త ఉప్పేసుకోరా సరిపోద్ది. దీని గురించి కాదా, ఈ బాడీ ఏంటి ఇంత డల్గా ఉంది అంటున్నా. అవును మామ, చాలా సప్పగా ఉంది మామ పార్టీ. ఇప్పుడు ఏంట్రా ఎక్కడికన్నా వెళ్దామా? ఈ టైంలో ఎక్కడికి వెళ్తాం కానీ ఇక్కడే ఏదో ఒకటి ప్లాన్ చేయండి రా. ఇక్కడేం ప్లాన్ చేస్తాంరా నీ బొందా? నువ్వు పెద్ద తోపు కదా, ఏం చేద్దామో చెప్పి తగలాడు. అదే ఏదో ఒకటి చెప్పు. ఈడేంటి పైకి చూస్తున్నాడు? కొంపదీసి అది కనపడిందా ఏంటి? ఏది? నువ్వు తాగురా తాగు, ప్రతి దాంట్లో వేలు పెడుతుంటావు. ఏది అంట ఏది? అసలే ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుండే. ఒకటి గుర్తొచ్చింది, మంచి కిక్కిచ్చే గేమ్ షో ఒకటి గుర్తొచ్చింది. కిక్కిచ్చే గేమ్స్ అన్న, అదేంట్రా? అదేరా, మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తొచ్చింది రే, అమ్మా నాన్న. నీ అబ్బా, ఒకవేళ అదే అయినా అందరం మగవాళ్ళం కదరా, ఎలా ఆడదామని. నీ ఇంకొకటి ఆడంటాం, గుర్తు తెచ్చుకోండి. ఏంటో? యు మీన్ దొంగ పోలీస్? యో క్యూట్ బాయ్, కనిపెట్టేసావా? బా, అది నా ఫేవరెట్ ఆర్డరా. ఐ నో మామా. రండ్రా మరి పంటలు వేసుకుందాం. ఈ టైంలో ఈ ఆటలేంటో ఈ పంటలేంటో నేను ఆడను మామ, మీరే ఆడుకోండి. నేను పక్కన కూర్చొని చూస్తా ఉంటా. అలా పక్కన కూర్చొని ఆడడానికి ఇదేమన్నా ఐటమ్ సాంగా? రా వచ్చి ఆడు. రేయ్ పండుగ, ఎందుకురా సతాయిస్తావు? వచ్చి ఆడరా, ఇంట్రెస్టింగ్ ఉంటుందిరా. నేను ఆడను మామ, ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నా నేను ఆడను మామ. ఈ టైంలో బయటికి ఒంటరిగా వెళ్ళాలంటేనే నాకు ఉత్సాహపడుద్ది. పైగా దొంగ పోలీస్ ఆట, ఒంటరిగా వెళ్ళి దాక్కోవాలా. నా వల్ల కాదు మామ, ప్లీజ్ వదిలేయండి. రేయ్ నువ్వు రాలేదనుకో, మన కళ్యాణం మీద ఒట్టు. సెంటిమెంట్తో కొట్టావు కదరా. సర్లే, వచ్చి ఆడి ఏదో ఒకటై చస్తా. ఈ మేడం ఎక్కడుందో? మొన్నొచ్చినప్పుడు చిన్నపిల్లలమని కానీ చూడకుండా భయపెట్టింది. ఇక్కడ ఇంత జరుగుతున్నా కానీ ఈ పక్క తొక్కి కానీ చూడలేదు. అది
ఏది ఆ? ఈ ఫ్యాక్టరీ ఓనర్ రా. ఓనర్ ఆడు కదరా. వాడు ఇప్పుడు, అది అప్పుడు. ఆ? అది నీకు ఎలా తెలుసు? నేను దానికి తెలుసు, అది నాకు తెలీదు. కాసేపు ఆగితే మీ అందరికీ తెలుస్తుంది. అప్పుడు దూల తీరుతుంది. ఆ తర్వాత ఇలాంటి ఆటలేమీ ఆడరు. ఓకేనా? ఆ, పదండి పదండి, ఆ ఆటలే ఆడి ప్రాణాల మీదకి తెచ్చుకుందాం. లేవండి. రేయ్ లేరా మామ, లేరా. ఏ బా చేయరా. రేయ్ రండ్రా, పంటలు వేసుకుందాం. ఏ ఇంకా చిన్నపిల్లల్లాగా పంటలేటరా. మరే ఓ పని చేయ, నువ్వే మనలో ఒకరిని సెలెక్ట్ చేయి. వాడే పోలీస్, మిగతా అందరం దొంగలం. అంతే. రే కరెక్ట్, నువ్వు సూపర్ రా. రే పండు, నువ్వు పోలీస్, మేమందరం దొంగలం. నువ్వు వచ్చి మమ్మల్ని పట్టుకోయే. పట్టుకో పండుగ పట్టుకో. ఏంట్రా పట్టుకునేది నా కొలాయి నీళ్ళు? ఆ? ఇంతమంది ఉండగా నేనే దొరికానా? నాకు పోలీస్ వద్దు, ఏమొద్దు. నేను వచ్చి మీతో పాటే దాక్కుంటాను. అయినా నేను పోలీస్ ఏంట్రా? పుట్టగొడుగులా ఇంతే ఉన్నా. ఇది నీకైనా న్యాయమా మామా? కూల్ 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 మామ, టెన్షన్ ఎందుకు, నేను చెప్తాగా. అరే మామ కళ్యాణ్, ఈరోజు నీ బర్త్డే. బర్త్డే రోజే దొంగ అయితే ఏం బాగుంటది? నువ్వు పోలీస్, నేను దొంగలం. ఎరా అవసరం హ్యాపీయా? దండం రా బాబు. ఓకేరా, మీరు ఎలా అంటే అలా. నేను 10 అంకెళ్ళు ఎక్కెడతా, మీరు వెళ్ళి దాక్కోండి, నేను వచ్చి పట్టుకుంటా. ఓకేనా? ఏం పట్టుకోవాలరా? వచ్చి అవుట్ చేశానన్నాడు రా బూత్ నాయాలా. నాకేం ఓకే రెడీ? ఓకే 1 2 3. రేయ్ రేయ్, ఆ బాటిల్ ఎందుకురా? ప్యాంటు కొత్తది మామా. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? అంటే ముందు ముందు జరిగే సీన్స్ లో ప్యాంటు తడిసిపోకుండా ఉండాలని, అంతే. నీకు స్క్రూ లూజ్ కాదు, అసలు స్క్రూయే లేదు. సరే చావ్. రేయ్, నువ్వు నా వెంట ఎందుకు వస్తున్నావురా? దాక్కోవడానికి మామా. అందరు ఒకటే చోట దాక్కుంటే వాడికి ఈజీగా దొరికిపోతాం రా. అందరం విడివిడిగా దాక్కుంటే దాని చేతుల్లో చచ్చిపోతాం మామా. దేని చేతిలో రా? నేను చెప్పలేను, చెప్పినా వీళ్ళు ఎలాగో నమ్మరు. తల తినకుండా పోయి దాక్కోపోరా. పో. నువ్వేంట్రా ఇలా వస్తున్నావు? వేరే దారి లేదు మామా నాకు. మన ఇద్దరం కలిసి దక్కుందామా? ఆ, దాక్కుందాం మామా. రా. సరే మరి రా. కదా మామా, వస్తున్నా. ఒకసారి చూడు. నీ అబ్బా రే, కళ్ళు పోయినాయి కదరా. ఇదేంటి అంత మసక మసకగా అనిపిస్తుంది? మంట. ఇదేంటి కలర్ తేడా వచ్చింది? ఈ సత్తిగాడు కూడా లేడే. 9 9.5 10. రే పోలీసు వచ్చేస్తాను రే, అరెస్ట్ అయిపోయి రెడీగా ఉన్నారా? వీడి కౌంటింగ్ కూడా ఆగిపోయింది. కళ్యాణ్ గారు వస్తున్నాడేమో. ఒక్కరిని వదిలేసి వెళ్ళిపోయారు కదరా రే. ఈ టైంలో దానికి దొరికానంటే చటుక్కున పట్టేసుకొని లటుక్కున మింగేస్తుంది రే. ఎక్కడున్నారా? వా రే సతీ, మున్నా, ఎక్కడున్నారా? ఈ చీకట్లో ఏం కనబడి చావట్లేదు. సతీ, ఎక్కడ దక్కుందాం అబ్బా? మంచం కింద దక్కుందాం. మంచం పైన కంటే మంచం కింద బాగుంటుంది. సరే మంచం కింద దక్కుందాం, ఇక్కడైతే ఎవడు కనపడదు. అబ్బా ఏయ్ సతీ, జనా,
చిచ్చి నా బ్రతుక్కి రింగ్ టోన్ ఒకటి, ముందు దీన్ని స్విచ్ ఆఫ్ చేయాలా, లేదంటే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ముందు ఎక్కడో ఒక చోట దాక్కోవాలి. ఇక్కడ కూర్చోవచ్చు, ఎవరు లేరు కదా. ఎక్కడ ఎదలు టన్ టడన్ 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 టడన్. ఎక్కడున్నారా? వామ్మో, ఈ మేడం కూడా ఇప్పుడే వచ్చినట్టుందే. ఈ ఎట్లా చేయాలరా దేవుడా. దేవుడా, టడన్. రే మామా, వద్దులే, పిలిస్తే వాడిని వదిలేసి మళ్ళీ నా మీదకి వస్తుంది. చెప్తే వినలేదు కదరా, దూల తీరింది ఎదవకి. వీడు వచ్చేసినట్టున్నాడు. ఎటెళ్ళాడప్ప వీడు, ఇంకా రావట్లేదే. ఇప్పుడు దీంతో పని లేదు కానీ రంగమ్మ ముంగమ్మ ఏం పిల్లలే ఒక్కడు. వాడు చెప్పింది నిజమే, ఫ్యాక్టరీలో దయ్యాలు ఉన్నాయి. మళ్ళీ జారుకుంటే బెటర్. అబ్బా, మున్నగాడి వికెట్ డౌన్ అనుకుంటా. నెక్స్ట్ ఎవరు, నేనేనా? ఇది పిలిచినట్టు అర్జెంటా? ఓహో, ఈ స్వరము మా మున్నాగాడిదే. తూర్పు వైపు నుంచి వచ్చినది, అటు వెళ్ళదా? అరే ఎవరు అమ్మాయి ఎలా ఉంది? ఇక్కడ పార్టీ ఏంట్రా అని తిట్టుకున్నా మన జనగాన్ని. సారీ బావా, ఐ లవ్ యూ బావా. నా మనసు అర్థం చేసుకుని అమ్మాయిని సెట్ చేసావు. థ్యాంక్ యూ బావా, నీకు రుణపడి ఉంటా. ఏ ఉండు, దాని సంగతి చూద్దాం. ఏ ఎక్కడ? కామంతో కళ్ళు మూసుకోపోయి అలా కనపడిందేమో. గ్రాఫిక్సా? ఉండు చెక్ చేద్దాం. ఆ సత్తిగాడు కూడా షో అయిపోయినట్టుంది. నెక్స్ట్ నేనేనా? కాదులే, ఇంకా ఇద్దరున్నారు. అక్కడి నుంచే సౌండ్ వచ్చింది. ఈ గ్యాప్లో ఎవడన్నా ఉన్నాడా? లేదే, దగ్గర కాలేదు. రే మామా, రే రే మామా. ఈ వాయిస్ జనగాడిదే. మంచి కిక్కిచ్చే గేమ్స్ అంటే కిక్కిచ్చే గేమ్స్, కిక్కు దిగేలా కుమ్మింటది. పాపం నెక్స్ట్ కళ్యాణ్ గాడే. ఓనర్ వంతు వచ్చేసింది. బర్త్డే రోజే కుమ్మిచుంటాడు, కానీ ఎవడేం చేయగలడు? ఇటు పక్క నుండే సౌండ్ వచ్చింది అంటే ఇక్కడ ఎవడో దొంగ నా కొడుకు దాక్కునున్నాడు. హే, దొంగ కాదు, దొంగది. హే వస్తున్నా. హే పాప,
ఏంటమ్మా ఈ టైంలో ఒంటరిగా ఇక్కడ? అబ్బా, చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నావు. ఇంతకీ పేరేంటో? హే, మాట్లాడు. ఏమన్నా జ్వరం వచ్చిందా? హే, అయినా నువ్వేంటే జుట్టు అంతా ఎరవోసుకొని ఇక్కడ కూర్చున్నావు? హార్ట్ పేషెంట్ చూస్తే గుండెకి చస్తారే. హెయిర్ స్టైల్ ఇలా కాదు కానీ ఇది ఒకటి మధ్యలో ఇలా అని రొమాంటిక్గా ఇలా అని ఇలా ఏంటి అప్పుడే రెస్పాన్స్ వచ్చింది? మామా, ఇక్కడ నిజంగానే దయం ఉందిరా. ఎక్కడ తెచ్చారా రే? పరిగెత్తండి రే, పరిగెత్తండి. అందరి షోలు అయిపోయినట్టున్నాయి, సినిమా అయిపోయినట్టుంది. దయ్యం రా, పిశాచిరా, ఎక్కడున్నావు రా? ఇక్కడ నిజంగానే దయం ఉందిరా. ఒక్క నిమిషం మనం ఇక్కడ ఉన్నాం. నేను చెప్పాను వినలేదు. త్రిల్లు అన్నారు. దూల తీరిందా? అతను వెళ్ళిపోదాం. మీరు చెప్పేది వింటుంటే నా వెన్నులో వణుకు పుడుతుందిరా. అసలు ఎందుకు వెళ్ళారా? నాకు ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు నిజం చెప్తున్నారా లేక ఏదైనా చూసి భ్రమపడ్డారా? కానీ ఇంతలా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఏం అర్థం కావట్లేదు. వీళ్ళు చెప్పేది సీరియస్గా తీసుకోవాలా వద్దా? ప్లీజ్ డాడీ, మనకు ఆ ఫ్యాక్టరీ వద్దు డాడీ. అవును అంకుల్. మీరు తలుచుకుంటే 20 lakhs పెద్ద విషయం కాదు డాడీ. రేపు మార్నింగ్ అంతా సంపాదిస్తారు. ఒకవేళ మాకేమన్నా అయితే మీరు తట్టుకోగలరా? హలో, మూర్తి గారండి? సార్ నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే. నేను మొన్న ఫ్యాక్టరీకి టెండర్ వేసాను కదండి, ఆ ఫ్యాక్టరీ విషయంలో నేను విత్డ్రా అవుతున్నానండి. సార్ అది చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ సార్. అది ఎంతైనా కావచ్చండి. నా పర్సనల్ రీజన్స్ వల్ల వద్దనుకుంటున్నాను. సార్ మీరు 20 lakhs డిపాజిట్ చేశారు, అది లాస్ అవుతుంది. పర్వాలేదండి, 20 lakhs లాస్ అయినా పర్వాలేదు. సార్ మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. అన్నీ ఆలోచించే చెప్తున్నానండి. నా తర్వాత బిడ్డేసిన వాళ్ళకే ఇచ్చేయండి. ఓకే అలాగే సార్. విధవ ఫ్యాక్టరీ పోతే పోయింది. మీరు క్షేమంగా వచ్చారు, నాకదే చాలరా Thank you. చిన్న. ఒరే అల్లుడు, నేనే పెద్ద కన్నింగ్ నా కొడుకుని అనుకుంటే నన్ను మించిపోయేలా ఉన్నావు కదరా. ఒకరిని తిట్టలేదు, ఒకరిని కొట్టలేదు, కనీసం ఒక మర్డర్ కూడా చేయలేదు. నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చారా? చెయ్యి జారిపోయిందనుకున్న ఫ్యాక్టరీ మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే నువ్వు మామూలుడి కాదురా.